నేనంటే మా మేడంకి చాలా ఇష్టం అన్నమాట. బాగుంది షవర్మా కూడా. టు కంప్లీట్ వన్ బిర్యానీ ఐ నీడ్ ఓన్లీ 5 minutes. ఐఎమ్ గుడ్ ఎట్ ఈటింగ్. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఏంటో టోటల్గా నా లుక్కే మారిపోయింది. ఇప్పుడు నేను ఊరికే హీరోయిన్ లాగా ఇలా అంటా ఉంటా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ చెల్లి శిరీష. ఈరోజు ఫుడ్ వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. ఏంటి ఎందుకు ఇలా రెడీ అయ్యానుకుంటున్నారా? స్పార్కిల్ క్లినిక్ వచ్చాను. మా మేడం దగ్గరికి వచ్చేసాను అనమాట. హైదరాబాద్ వచ్చాను, స్పార్కిల్ క్లినిక్ దగ్గరికి వచ్చాను. వెనీలా మేడం దగ్గరికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ ఇప్పుడు కుదిరింది. అండ్ ఎందుకు అసలు రావడానికి రీజన్ ఏంటంటే హెయిర్ ప్రొటెక్ట్స్ ట్రీట్మెంట్ చేయించుకుందామని చెప్పి, అండ్ మా మమ్మీ కూడా హైఫో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చారు. మా చెల్లి కూడా హెయిర్కి కొంచెం కలర్స్ వేయించుకుంటుంది అనమాట. నేనైతే బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. సో ఫుల్ వీడియో చూడండి. నా హెయిర్ ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నా సరే ఒక్కోసారి నేను నార్మల్ డ్రెస్ వేసుకున్నప్పుడు బట్టలు వేసుకుంటే నేను ఆల్రెడీ 18 kgs వెయిట్ లాస్ అయ్యానమాట. 18 kgs అనేది వెయిట్ లాస్ అవుతా అనేది నేను ఎప్పుడైతే అనుకోలేదు, కానీ 18 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఫుల్ హ్యాపీ ఉన్నాను. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన బట్టలన్నీ నేను వేసుకోగలుగుతున్నాను. ఓన్లీ స్పార్కిల్ క్లినిక్లో జాయిన్ అయిన తర్వాతే నేను 18 kgs వెయిట్ లాస్, 1 kg 2 kg 5 kgs వేరే విషయం. 18 kgs అసలు నా లైఫ్లో జరిగిపోయి అనుకుంటున్నాను. అసలు ఫుడ్ అంటే ఫుడ్ తింటానే ఉంటాను. నాకు ఫుడ్ అంటే అంత ఇష్టం. అలాంటిది క్రేవింగ్స్ అలాంటివి ఏం రాకుండా మంచి ఫుడ్ చెప్పి, డైట్ చెప్పి నన్ను ఇట్లా తగ్గించి ఇంకా స్లిమ్గా చేశారు. ఇప్పుడైతే నేను అన్ని మోడల్ బట్టలు వేసుకోగలుగుతున్నాను. కేవలం మా స్పార్కిల్ మేడం, వెనీలా మేడం ద్వారానే నేను వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ఫస్ట్ టైం ఇది నేను వెయిట్ లాస్ అయ్యి కూడా 18 kgs వెయిట్ లాస్ అయ్యి 1 year అయిపోయింది. మా మమ్మీ అయితే 42 kgs వెయిట్ లాస్ అయ్యింది. మా మమ్మీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ కదా. మా మమ్మీ ఇన్స్పైర్ అయ్యి నేను, మా చెల్లి 6 kgs వెయిట్ లాస్ అయ్యింది. అండ్ ఇప్పుడైతే నేను హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి డ్రెస్లో వేస్తున్నంత మాత్రాన బాగానే ఉంటున్నాను, బాడీ అంతా బాగుంటుంది. కొంచెం ఫేస్ లుక్ మార్చాలంటే ఖచ్చితంగా హెయిర్ కూడా బాగుంటుంది కదా. సో అందుకని హెయిర్ లుక్ మారిస్తే ఫేస్ కూడా సెట్ అయిపోతుంది. బాడీ మారింది, హెయిర్ కూడా మంచి హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ చేస్తే కొంచెం హై లుక్ ఉంటుంది కదా. సో అందుకనే ఇప్పుడు వచ్చాను. స్టార్ట్ చేద్దాం రండి. సో హెయిర్ బొటాక్స్ కోసం ఇది యూజ్ చేస్తున్నాను. బ్యాకా ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేస్తున్నారు. కూల్గా ఉంది. అచ్చా కూల్గా ఉంది అనగానే ఎక్కడ చల్లగా అయిపోతున్నానేమో అనుకున్నారు. అది షాంపూ చేస్తారు, మళ్ళీ వాష్ చేస్తున్నారు. నిజంగా స్లీపింగ్ టైంలా ఉంది, మంచిగా నిద్ర వస్తుంది. ఎవరైనా తల్లో ఇలా చేయిపెట్టి హెడ్ బాత్ చేపిస్తున్న జస్ట్ ఇట్లా ఫింగర్స్ పెట్టినా చాలు, నాకు నిద్ర వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి షాంపూ వేశారు. ఇక్కడ మా మమ్మీ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారనమాట అలాగా వెయిట్ లాస్ కోసం. సో ఇక్కడ రాగానే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఆల్మోస్ట్ మిమ్మల్ని చూసే నేను ఇక్కడికి వచ్చాము, మిమ్మల్ని చూసే ఇక్కడికి వచ్చామండి. మేమైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ నిజంగా.
చూసారా మమ్మీని ఎలా పొగుడుతున్నారో తెర వెనకాల. టెన్షన్లో ఇవ్వక ఆర్డర్ పెట్టేసుకుంటాము, తింటాము, హెవీ క్యాలరీస్, వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాము. కెరియర్ వైపు చూసుకుంటున్నాం కానీ బాడీని చూసుకోవాలి. నేను ఆ టైంలో నా కెరియర్ వైపు బాడీని పొగుడుతున్నారు అనమాట, ఇన్స్పైర్ అయ్యారంట. తీసుకుని బాడీ పైన వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. బాయ్. సో ఓవరాల్గా మనం బాడీ లుక్ అయితే మారింది, ఓకే వెయిట్ లాస్ అయ్యాం. అండ్ ఫేస్ లుక్ కూడా కొంచెం మారాలి కదా, కొంచెం హైఫైగా ఉండాలి కదా. అందుకని నేను బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. అది కూడా స్పార్కిల్ క్లినిక్లో హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మంచిగా లేడీస్కి ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది. వెయిట్ లాస్ కానీ, హైబ్రోస్ కానీ, పర్మనెంట్ హైబ్రోస్ కానీ, పర్మనెంట్ లిప్స్టిక్ అండ్ హైఫో ట్రీట్మెంట్ కానీ అంత మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి లేడీస్కి. ఆల్మోస్ట్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి మంచిగా రావచ్చు హైదరాబాద్లో. సదాక్షి ఇది మాదాపూర్ కదా, మాదాపూర్ స్పార్కిల్ క్లినిక్. డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ మొత్తం ఇస్తున్నాను. నాలో ఇంత మార్పు రావడానికి అయితే టోటల్గా వెనిలా మేడం. మా ఆంటీ అయితే బ్యాక్ సైడ్ రెస్ట్ తీసుకుంటుంది. 2 times వాష్ చేశారు అండ్ ఇప్పుడు నీట్గా తలకాయ తుడిచి హెయిర్ డ్రై చేస్తున్నారు. చూడండి, మాకు మేమే షూట్ చేసుకుంటున్నాం. మా చెల్లికి నేను, నాకు మా చెల్లి. చూడండి, హెడ్ అండ్ షోల్డర్ వాడకూడదంట ఈ అమ్మాయి చెప్తుంది. హెడ్ అండ్ షోల్డర్ అంటుంది. కెరాటిన్ షాంపూ యూజ్ చేయి, అవన్నీ వాడొద్దు అంటుంది. చిన్న సజెషన్ ఇట్లా ఇస్తూ ఉంటే బాగుంటుంది అందరూ. నన్ను చూస్తుంటే ఇంగ్లీష్ మూవీ డెవిల్ లాలేను కదా, బ్లాక్ డెవిల్ లాగా. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫోన్ స్టోరేజ్ అయిపోయింది. విధి రాత ఫోన్లో తీసుకో, ఏం కాదు. నా ఫోన్ వెయిట్ అయితే షీ లాస్ట్ 42 kgs. 42. What's your name? What is your Achan? Nice name, like you only. Same. You also looking so beautiful. మా కోసం ఆంటీ షవర్మా తీసుకొచ్చారు. అండ్ మా చెల్లికి శాండ్విచా సదాక్షది? ఏ చూపి నీ శాండ్విచ్. వావ్, చికెన్ శాండ్విచ్ అండ్ నాకు చికెన్ షవర్మా. అది హాట్గా ఉంది. లోపు ఈ పాప తన పని తను చేసుకుంటా ఉంటుంది, నేను తింటా ఉంటాను అనమాట. తిందామండి షవర్మా. సదాక్షి ఇది కంపెనీ షవర్మానా? తెలియదు, చూద్దాం. ఓ
పక్క హెయిర్ చేస్తున్నా నువ్వు ఎలా తినగలుగుతున్నావు అంటారా, దాని పని తందే దీని పని తింది. అమ్మో ఆకలికి అస్సలు ఉండలేదు నేను. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అబ్బో సూపర్ 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 టేస్టీగా ఉంది. నిజంగా హైదరాబాద్ షవర్మా సూపర్ టేస్టీ ఉంది. మైసూర్లో ఉండే బండ రొట్టె మీద ఇవన్నీ వేస్తారు, అసలు తినలేము. ఇట్లా పరోటా పల్చడి చపాతీ మీద ఇవన్నీ వేస్తే ఎంతైనా తినచ్చు. నాన్ వెజ్ ఐటమ్స్, కూరలు కానీ, అండ్ బిర్యానీ. మెయిన్గా బిర్యానీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టం. ఇక్కడికి వస్తే మేము టార్గెట్ ఏం పెట్టుకుంటామంటే, ఆంధ్ర వెళ్తే అది వేరే లెక్క, పప్పు అవన్నీ తినాలని, గోంగూర తినాలని అలా అనిపించింది. ఇక్కడ ఏంటంటే బిర్యానీ తినాలని అండ్ షవర్మా ఇలాంటివి అయితే బాగుంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్, నూడిల్స్ కూడా బాగుంటాయి. ఇదిగోండి మా మహారాణికి ఇది ఎక్కువైపోయింది. ఒక ఏంటిది శాండ్విచ్ ఎక్కువైపోయి ఇంక నేను తినలేనని చెప్పి నాకు ఇచ్చేసింది. ఈ సగం నేను పూర్తి చేస్తాను. అండ్ నేను తినలేకపోయిన ఆ షవర్మా ముక్క పట్టుకొని కొంచెం ప్రయోగాలు చేస్తుంది. తనకి ఆ షవర్మా ఇష్టం, నాకు కూడా ఈ సగం శాండ్విచ్ ఇష్టం, తింటాను. బాగుంది షవర్మా కూడా. టేస్ట్ చేద్దాం. బిర్యానీ కూడా వచ్చిందంట. వస్తున్నానండి, ఈ బ్యాలెన్స్ తినేసి అక్కడికి వెళ్ళాలి. I have 45 minutes to eat. break. To complete one biryani, I need only 5 minutes. Only 5 minutes? I am good at eating. That's great. You're on diet also. In diet, I restricted. You eat very fast. In diet, you eat very fast. I can't eat very fast. I eat slowly in diet. Because I have to remember I have eaten. When will you go to your Manipur? December. I mean, yearly once, huh? Not yearly, after 2 years. Oh. It's far from here, so we're not able to go every year. Maximum how many days it takes to go? It will take 1 hour if we travel with flight. Okay. It will take 4 hours from here. If we go by train, it will take 4 days, 4 nights. Oh, 4 days, 4 nights అంట. Go and have biryani. చూసారా బిర్యానీ తినండి అంటున్నారు. ఓకే, సో ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ చేశారు హెయిర్. సో మా మేడం అనమాట, నేను ఇక్కడ హెయిర్ చేపించుకుంటున్నాను కదా, మా వెనకాల వచ్చారు. హాయ్ చెప్తున్నారు మన ఛానల్కి. నేనంటే మా మేడంకి చాలా ఇష్టం అనమాట. ఎంత వెయిట్ లాస్ అయ్యానంటే ఓన్లీ మా మేడం ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల. ఏదేమైనా 1% దగ్గరుండి చేపించి వెయిట్ లాస్ చేయించారంటే, ఆ పర్సన్ని పట్టుకొని ఆలాడారంటే చాలా గ్రేట్. నాకు మా మేడం అలానే నా ఎమ్మడి పడి వెయిట్ లాస్ అవ్వు అని చెప్పి వెయిట్ లాస్ చేయించారు, మంచి మంచి డైట్ చెప్పి. ఫుల్ హ్యాపీ. వెనీలా మేడం మాకు సెకండ్ మదర్ లాగా.
కఫీ కూడా ఇక్కడ తీసుకున్నారు నిజంగా. అట్లా లాగితేనే మరి హెయిర్ స్ట్రైట్నింగ్ అంటారు. So next, like it will stay for like 3 months. More than that, and once it will still look, it will fade, but the color will become yellowish. It's trying to look. It will not be really distinct. The color will show even after fade also. After faded also, see like my hair also. It's been more than 1 year. I think color. The color fades away like this. 2 years ఉంటుంది, 1.5 year ఉంటుంది. సో ఇంకొకసారి వాష్ చేయాలంట. స్ట్రైట్నింగ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి హెడ్ బాత్ చేపిస్తున్నారు. చల్లటి నీళ్ళు ఇప్పుడు దాకా కాల్చారు వేడివేడిగా, మళ్ళీ చల్లటి నీళ్ళతో హెడ్ బాత్ చేయించారు. ప్రశాంతంగా ఉంది, స్విమ్మింగ్ పూల్ లాగా. నిద్ర వస్తుంది. హెడ్ చేస్తే చాలా పల్చగా ఉంది జుట్టు, అందుకని కొంచెం సో ఈ హెయిర్ కట్ చేసేస్తానంటుంది తను, ఎందుకంటే స్ప్లిట్ హెయిర్స్ అంట. సో ఇది కట్ చేయమని చెప్పాను, ఎందుకంటే తక్కువ హెయిర్ ఉందన్నమాట. లాస్ట్లో మొత్తం పీచ్గా ఉంది. సో ఈ హెయిర్ కట్ చేయించేస్తున్నాను. ఏం యూజ్ లేదు దానివల్ల, పైగా ఏలాడడం తప్ప ఏం ఉపయోగం లేదు. స్ప్లిట్ ఎండ్స్ అనమాట అవి, కట్ చేయమని చెప్పాను. అదే నువ్వు అర్థంలో రాకుండా చూద్దాం. నువ్వు తీసి అర్థంలో అందులోకి వస్తుంది. పర్వాలేదు, వచ్చిన మనసని వస్తున్నాం, మళ్ళీ పడుతున్నాం. ज़्यादा कट नहीं करो, नहीं ज़्यादा लेंथ मुझे पसंद है. एक्स्ट्रा जो थोड़ा है. ओके.
will look thicker also. yes. और जो भी pointed हो गया वो निकाल देगा. It's not healthy, no? Yes, good. The leg is okay. Because you already so all the weight. సో ఓవరాల్గా ఇలా అయితే కట్ చేసింది. లెంత్ అయితే తగ్గించలేదు, నాకు లెంత్ కానీ ఇష్టం అని చెప్పి అలానే ఉంచింది. సో ఫ్రంట్ మిర్రర్లో చూపించండి ఇప్పుడు. This is a final look. ఓవర్ కంప్లీటెడ్. Everything we got is finished. వావ్, ఇంకిదేనంట కెరాటిన్ బోటాక్స్. నాకైతే నిజంగా బాగా నచ్చింది. మొత్తం హీరోయిన్ లుక్ వచ్చేసింది ఓవరాల్గా. చాలా బాగుంది. థ్యాంక్ యూ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నౌ మై హెయిర్ ఇస్ లుకింగ్ Healthy, no? So now throw over your. సో వాట్ ఎవర్ డ్రెస్ ఐ విల్ వేర్ ఐ విల్ లుక్ సో గుడ్ అండ్ ప్రిటీ. This one. ఐ విల్ టేక్ దట్ ఆల్సో. This one you want to cut it or నో నీడ్. no? If we cut it will good, it will be good. It's up to you. No? No problem. It's fine. Because of the length. So throw away your head and shoulder. వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఊరికే హెడ్ అండ్ షోల్డర్స్ అలాంటి షాంపూస్ వాడుకోకుండా మంచి షాంపూ చెప్తాము, సజెస్ట్ చేస్తాము, అదే వాడండి అంటే. వాట్ షాంపూ కెన్ ఐ యూస్ నౌ? Now we have to use sulfate-free shampoo. ఓకే. Keratin shampoo you can use. Sulfate-free. Looks very healthy now. Yes. So maintain it. ఓకే. Maintain it. Just the నిజంగా shampoo. స్పార్కిల్ క్లినిక్లో నిజంగా మంచి గుడ్ వర్క్ ఉందన్నమాట. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హెయిర్ ఏంటో టోటల్గా నా లుక్కే మారిపోయింది. నిజంగా సూపర్ ఉన్నాను. వావ్. ఇప్పుడు నేను ఊరికే హీరోయిన్ లాగా ఇలా అంటా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఫుల్ వీడియో. వావ్, నిజంగా ఎంత స్ట్రైట్ పుల్లలైపోయిందో చూడండి నా చుట్టూ. ఎంత అందంగా ఉన్నాను, నాకు ఎంత బాగా నచ్చిందో. నిజంగా హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే జుట్టు నీట్గా బాగుంది, అందంగా ఉంది. ఏంటిది అది? నాకోసమేనా? బిర్యానీ తెప్పించారు మా మేడం మా కోసం, చికెన్ బిర్యానీ. సో ఓవరాల్గా అయిపోయింది. ఇదైతే చికెన్ బిర్యానీ. సూపర్ బిర్యానీ తెప్పించారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తినేసి ఇప్పటికేంటో నిద్ర వస్తుంది. మళ్ళీ చాలా జర్నీ చేసి ఊరు వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.